అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేను పూజా మందిరం క్లీన్ చేసుకున్నది, అలాగే నవరాత్రుల్లో ఫస్ట్ డే అయితే చేసుకున్నాను, కానీ తర్వాత చేసుకోలేదు కదా. అందుకని అయితే ఈరోజు మొత్తం క్లీనింగ్ అది అన్నీ అయిపోయినాయి. నిన్నటితోనే అన్నీ అయిపోయినాయి క్లీనింగ్. కానీ ఈరోజు అయితే సర్దుకున్నాను అనమాట. నిన్న మంగళవారం కదా అని చెప్పేసి అయితే నేనేమీ సర్దుకోలేదు. ఇంక ఈరోజు అయితే బుధవారం, అలాగే ఇంకా తులసమ్మ కూడా పాడైపోయింది కదా అని చెప్పేసి తులసమ్మను కూడా మార్చేసుకున్నాం అనమాట. ఎప్పుడు కూడా మార్చుకున్న తర్వాత ఫస్ట్ పూజ అయితే ఈయనే చేసుకుంటారు, ఆయనే మారుస్తారు. తులసి మొక్కనైతే ఆయనే వేస్తారనమాట ఎప్పుడు కూడాని. అలాగే ఈసారి కూడా వేసి ఆయన అయితే పూజ చేసుకుంటున్నారు. ఇదైతే వేశారు కదా, ఆయన ముక్కు రాదు కదా, గీతలు గీయడం రాలేదన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఇంకా ఎలా ఉండేది అలా అయితే పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకో పక్క లోపల పిల్లలకైతే టిఫిన్లు అవి చేసిన తర్వాత, టిఫిన్ ఏం లేదులేండి, రాత్రి నైట్ నేను అన్నము పాలు వేసి పెరిగేసి తోడు పెట్టేస్తున్నాను. రైస్ వేసేసి అదే అన్నం తింటున్నారనమాట. హాఫ్ డేస్ కదా, ఒకరోజు మార్నింగ్ ఉంటుంది, ఒకరోజు మధ్యాహ్నం ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంకా పూజా మందిరం అయితే ఇలా సర్దుకున్నాను అనమాట. ఇంక పైన అయితే కామాక్షి దీపం అమ్మవారిని ఎప్పుడు నవరాత్రుల్లో వెలిగించుకుంటాను కదా, ఇంక పైన అయితే ఈ సంజమూల ఈశ్వరి దగ్గర అయితే అక్కడ పెట్టుకున్నాను ఈసారికి. అయితే ఇంకా మందిరంలో అయితే ఇంకా మొత్తం అన్నీ తోమడం ఎప్పుడు చూపిస్తున్నాను కదా అని ఇంకా ఈసారి క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు. క్లీన్ చేసుకున్నాకైతే ఇంకా యథావిధిగా ఎక్కడిదక్కడ ఇంకా మళ్ళీ సర్దేసుకున్నాను అనమాట. ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. అలాగే ఇంకా క్లీన్ చేసుకున్నాకైతే ఇంక మీతో ఇక్కడ మాట్లాడుతున్నాను డైరెక్ట్గానే, కాకపోతే నేను వెనకాల టీవీ సౌండ్ ఉన్నదన్న సంగతి మర్చిపోయాను అనమాట. అందుకని అయితే నేను వాయిస్ అనేది తీసాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అదే ఎలా చెప్పుకుంటున్నాను నవరాత్రుల గురించి, అది నాకు తెలిసినట్టుగా నేను సింపుల్గా ఎలా చేసుకుంటాను అన్నదే ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, డైలీ ఇంకా కామాక్షి దీపం ఒకటి స్పెషల్గా పెడతాను. నవరాత్రుల టైంలో అయితే ఆ 9 రోజులు వెలిగించుకుంటాను. అది కొండ ఎక్కుతుందా అని కట ఏం కాదు, కొంచెం ఆయిల్ వేసుకున్న మార్నింగ్ ఈవినింగ్ కూడా వెలిగించుకుంటాను అనమాట. అఖండ దీపంలాగా అయితే కాదు. అయినప్పటికీ మేము 10 డేస్ కూడా నాన్ వెజ్ గట్రా అలాంటివి ఏమీ తినము. చేసినా చేయకపోయినా తినమన్నమాట. నవరాత్రులు ఎలా ఉంటామో ఇంకా అలాగే ఉంటాము. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట మీకైతేని. సో ఇంకా నా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇలా అయిందనమాట. నిన్న అయితేని, ఇది నిన్నటి బ్లాగేనండి. అయితే వీడియోస్ ఎక్కువ తీయడానికి అవ్వట్లేదు కదా, కొంచెం మనసు అది బాగోక ఏమీ ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. నాకు కుదిరినప్పుడే నేను వీడియోస్ పెడుతున్నాను. సో చూస్తారు, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మందిరంలో ఎలా సర్దుకున్నదన్నది ఇంకొకసారి, అలాగే ఈరోజు మీకైతే నేను అమ్మవారికి తాంబూలం తయారు చేసేది అయితే చూపిస్తాను. అలాగే నేను ఈరోజు కర్రీ కూడా అదే ఆలూ కర్రీ, మిల్ మేకర్ అది వండాను అనమాట. అయితే ఎలా వండుతున్నాను అన్న ప్రాసెస్ కూడా చూపిందాం అనుకున్నాను, నా స్టైల్లో ఎలా వండుతాను అన్నది. కాకపోతే వీడియో తీద్దాం అనుకునేటప్పుడు నాకైతే ఫోన్ వచ్చింది. ఇంకా అలా ఫోన్లో మాట్లాడుతూ వంట చేసేసాను. ఇంక వీడియో తీయడానికి అయితే ఇంక ఫోన్ లేదు కదా, అందుకని అయితే వీడియో తీయలేదన్నమాట. ఓన్లీ కట్ చేయడం వరకే ఇంకా అయితే వీడియో అయితే పెట్టుకున్నాను. తర్వాత వంట ప్రాసెస్ అది అన్ని వీడియో తీసిన ఒకవేళ ఎంత ఎక్కువ అయిపోనేమో, అందుకని పూజ వీడియోస్ ఈ వీడియోస్ అనేది ఎక్కువగా రెండు పెట్టకూడదేమో, బాగా లెంత్ ఎక్కువ అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట. దానికే పెడతాను. ఇంకా తీసాను కదా అని తీసిన మట్టుకైతే ఈరోజు వీడియో అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా అయితే ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. అలాగే అందరికీ గ్యాస్ కష్టాలు, నేను కరెంట్ కుక్కర్ అయితే పైన పెట్టేసాను, తీయాలి. గ్యాస్ అయితే మాది మొన్నే అయిపోయింది, కాకపోతే ముందుగానే బుక్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి సరిపోయిందనమాట, రెడీగా ఉంది. లేకపోతే మా కష్టాలు అప్పుడు ఎలాగో గ్యాస్ బండ. ఇంక ఇక్కడ ఏంటంటే ఉగాదికి కట్టుకున్నవి అన్నీ లైట్ కలర్స్ కదా బట్టలు, అవి అయితే విడిగా ఉతుకుతున్నాను అనమాట. ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదు, కానీ జస్ట్ అంతే
ఉతికేసి గంజిపిండి తెచ్చాను అన్నమాట. గంజిపిండి అయితే పెట్టేశాను అవన్నీని. అది అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అవి ఉంటే గిన్నెలు అవి తోమేశాను అనమాట. ఇంక కర్రీ వచ్చేసి బంగాళదుంప మిల్ మేకర్ వండాను, అలాగే చారు కాసాను. ఇంకంతేనమాట. వాళ్ళు వచ్చి పిల్లలది ఇంకా వస్తారు మధ్యాహ్నం. వచ్చేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు తినేసి పడుకున్నారు. తర్వాత ఇంక నేనైతే ఇవన్నీ తోమేసి నేను అమ్మవారికి అది రెడీ చేద్దాం, కాసేపు పడుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా నాకు నిద్ర పట్టలేదు, నిద్రపోవాలని అనిపించలేదు ఇంకా. సో చూస్తారు కదా, ఇంక అన్నీ అయితే క్లీన్ చేసేసి ఇంక ఇలాగైతే కిచెన్ ఇంక నీట్గా చేసుకున్నాను. ఇంక ఇక్కడ పని అయితే ఇంకా ఈవినింగ్ వరకు మళ్ళీ పని ఉండదన్నమాట. ఇక్కడ పని అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం కుదిరిన టైంలో ఇంకా ఖాళీ టైంలో అయితే వాళ్ళు పడుకున్నారు కదా, నేనైతే ఇంకా అమ్మవారికి ఈ రోజు నుంచి 3 రోజులన్నా చేసుకుంటాను కదా అని చెప్పేసి ఇక్కడైతే తాంబూలానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ నేను దుర్గా దేవి నవరాత్రుల్లో అయితే చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అంటే కొంచెమే మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే అస్తమాని పెట్టం కదా, ఈ నవరాత్రుల టైంలో అయితే ఎక్కువ పెడుతూ ఉంటాము, అందుకని అయితే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, యాలక్కాయలు లవంగాలు ఇలాగా అది ఉంటాయి, వాటి పేర్లు ఇంకా చెక్క, పటికి బెల్లం చిప్స్, ఫ్లవర్ ఉంటుంది కదా అవన్నీ వేసాను అనమాట. చూపిస్తున్నాను కదా, నాకు తెలిసిన పేర్లు చెప్పాను, తెలియని వదిలేసాను. అవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసుకొని ఇవి మర్చిపోయాను, సోంపు ఇవి కూడా వేసుకోవాలి. ఇది ఒకటి మర్చిపోయాను అనమాట. మర్చిపోయి మళ్ళీ మధ్యలో గుర్తొస్తే మళ్ళీ అవి కూడా వేసి మిక్సీ పట్టేశాను. ఇలా పౌడర్ ఉంచుకుంటే ఇదంతా మనకి చాలా రోజులు వచ్చేస్తుంది, మినిమం 1 నెల అలా వచ్చేస్తుంది కంటిన్యూగా పెడితేనే. అప్పుడప్పుడు పెడితే ఓన్లీ ఫ్రైడే టైంలో అలా పెడితే కనుక ఆల్మోస్ట్ 3 months అలా వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి. ఇంకో చూసారు కదా, ఇంత క్వాంటిటీ. ఆ తమలపాకులు కూడా మా చెట్టు అనమాట. అయితే ఇంక ఇలాగా ఎలా చేసుకోవాలన్నది అయితే చూపిస్తున్నాను. ఇది ఇంకా అమ్మవారికి ఏదో ఒక పండు కానీ లేదంటే పాలు కాచన్న నైవేద్యం పెట్టుకుంటాను. ఎప్పుడు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాం మా ఇంట్లో. ఓన్లీ ఆ 5 days తప్పితే మిగతా అన్ని రోజులు కూడా మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు కూడా దీపం వెలిగించుకుంటాం మేము. కాబట్టి ఓన్లీ 5 days మాత్రమే వెలిగించుకోము. క్లీనింగ్ అయిన మొత్తం ఇల్లంతా క్లీన్ అయిన తర్వాతే మళ్ళీ 5 days తర్వాత వెలిగించుకుంటాం అనమాట. ఇంకా చూసారు కదా, అదనమాట తాంబూలం అయితే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మందిరంలో కూడా దానిమ్మ పండు అయితే నైవేద్యం పెట్టాను. అలాగే ఇంకా ఇక్కడ ఇలాగా ముందే రెడీ చేసుకున్నాను కాబట్టి దీపాలు అయితే ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అనమాట. సో అమ్మవారు అయితే పువ్వు ఇచ్చారు, చూసారు కదా, అది అక్కడ అనమాట. ఇక్కడైతే శివయ్య కూడా పువ్వు ఇచ్చారు. నెక్స్ట్ అప్పుడైతే వీడియో ఆన్లో లేదు, ఆపేసాను చిన్నబిట్టి తీసి. అలాగే నేను డైలీ రామకోట అనేది రాసుకుంటాం అనమాట. నేనైతే డైలీ కంపల్సరీ రాస్తాను, కానీ పిల్లలు ఆయన అప్పుడప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు అలా రాస్తుంటారు. కానీ నేను డైలీ ఈవినింగ్ పూజ చేసుకుంటాను కాబట్టి అప్పుడైతే రాసుకుంటాను అనమాట. ఇంక తులసమ్మ దగ్గర అయితే ఈవినింగ్ నేనే వెలిగించుకున్నాను. ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ నేనే వెలిగించుకుంటాను అనమాట. ఇంకా అమ్మవారిని అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా దీపమే అంటే ఇంకా అలంకరణ అది మెయిన్ ఏంటంటే ఈసారి కొంచెం తక్కువనే చెప్పాలి. ఎందుకో మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఏం చేసుకున్నాను, కానీ ఈసారి అయితే ఇంకా ఏదో సింపుల్గా అమ్మవారికి లోటు లేకుండా సింపుల్గా అన్నా పర్వాలేదు చేసుకోవాలని చెప్పేసి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఓన్లీ దీపం ధూపం నైవేద్యం అంతే, అంత మించి ఏం చేయలేదు నేనైతేని. అమ్మవారు ఇదన్నా చేయించుకుంటుందని హ్యాపీ అంతే. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మీకు ఎలాగనిపించింది, నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.